హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'ది వైల్డ్ రోబోట్' మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఇదొక యానిమేటెడ్ మూవీ. తెలుగులోనే అవైలబుల్‌గా ఉంది. ఇక మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, రాసమ్ అనే రోబోట్ అనుకోకుండా ఒక అడవిలో పడిపోతుంది. ఇక అదే అడవిలో పుట్టిన ఒక పక్షిని చూసుకోవాలి అని ఒక టాస్క్ వస్తుంది. ఇంతకీ ఈ రోబోట్ ఆ పక్షిని ఎలా చూసుకుంది? ఆ అడవిలో ఉండే జంతువులు ఈ రోబోట్‌ని తమలో ఒకరిలాగా యాక్సెప్ట్ చేసాయా లేదా? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించింది అంటే, అసలు ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఇక మన లిస్ట్‌లో ఇంకో 'రాడ్' మూవీ యాడ్ అయింది కదరా అని అనుకున్నానండి. కానీ ఆ 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతదండి అసలైన మూవీ. చాలా బాగుందండి మూవీ అయితే. ఏమి ఆ ఎమోషన్స్, ఏమి కథ! ఇంత మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటది మూవీలో అని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆ జంతువులకి, ఈ పక్షికి, ఇంకా ఈ రోబోట్‌కి మధ్య ఉండే బాండింగ్ పర్ఫెక్ట్‌గా చూపించారండి. ఒక పక్షిని రోబోట్ పెంచడం వల్ల ఆ పక్షి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది. ఆ రోబోట్ గూడా ఆ పక్షిని పెంచడం వల్ల ఆ రోబోట్ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది అనేది మంచి ఎమోషన్స్‌తో కలిపి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారండి. మూవీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అరే! ఇంత మంచిగా రన్ అవుతుంది గదా మూవీ, మరి ఏమైనా క్లైమాక్స్ ఏమైనా డిసప్పాయింట్ చేస్తదా అని కొద్దిగా భయంతో కూడిన డౌట్ రైజ్ అయిందండి. కానీ క్లైమాక్స్ మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ చేయలేదండి. కరెక్ట్ క్లైమాక్స్ అది మూవీకి. అంటే ఓవర్‌గా ఉండదు. స్టోరీకి తగ్గట్టుగానే ఉంటది క్లైమాక్స్. యానిమేషన్ అయితే మామూలుగా లేదండి. బ్రహ్మాండంగుంది. బీజీఎం గూడా ఎమోషన్స్‌ని లేపిందండి. ఇక ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 3.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.